వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. చేసిన ప్రతి పని కష్టంతో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల పట్ల చిన్న చిన్న ఆటంకాలు ఉన్న బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. విదేశీ ఉద్యోగంలో ఉన్నవారికి ప్రశాంతత లోపిస్తుంది. ఏ పని చేసినా విరోధంగా ఉంటుంది. అందరితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. వీసాకి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. షేర్ మార్కెట్కు దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు ఈ వారం కొంత బాగుందని చెప్పవచ్చు. ప్రతి పనిలోనూ ఉత్సాహంగా పనిచేస్తారు. వ్యాపార అభివృద్ధి కోసం చేసే పనులు కొంత ఆలస్యంగా ఉంటాయి. కన్సల్టెన్సీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ట్రావెల్ ఏజెన్సీ, హోటల్ మేనేజ్మెంట్ వారికి, వైద్య విద్య వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మిత్రుల సహాయ సహకారాలు తీసుకుని వ్యాపారాన్ని ముందుకు సాగండి. ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. ఈ వారం వాహన యోగం ఉంది. నూతన గృహం కొనాలనుకున్న వారికి ఈ వారం ప్రయత్నించవచ్చు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్ ఎలర్జీ, ఉబ్బసం, మోకాలు నొప్పులు ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వీసా, H1B విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరానికి మించి ఖర్చు చేయకూడదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. చార్టెడ్ అకౌంట్స్, కాస్మెటిక్స్, బొటిక్స్, వస్త్ర వ్యాపారస్తులకు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వారికి ఈ వారం మంచి లాభాలు తెచ్చిపెట్టే విషయంగా చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల భవిష్యత్తు కోసం చేసే సేవింగ్స్ కలిసి వస్తాయి. ఈ రాశివారు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి కంకణం ధరించడం చెప్పదగినది. వీలైతే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు.